తెలుగు రాష్ట్రాల ప్రజలు శివారాధన అన్నా శివరాత్రి అన్నా ఎందుకంత ఆసక్తి చూపిస్తారు? అసలు తెలుగు రాష్ట్రాల్లోని ఎందుకిని ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి? సాధారణ ప్రజలే కాదు, ఏ నేలను పాలించిన ప్రభువులు కూడా శివుడిపై అంత భక్తి ఎందుకు పెంచుకున్నారు? తెలుగు నేలపై శివుడు ఘనంగా వర్ధిల్లడానికి కారణమేంటి? శివారాధన పద్ధతులు కూడా తెలుగు వారికి తెలిసినట్లు ఎవరికీ తెరవవట. కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. శివుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో శివరాత్రి పర్వదినానికి అన్ని ప్రత్యేకతలున్నాయి. దేశవ్యాప్తంగా శివాలయాలు ఎన్ని ఉన్నాయో శివారాధన పద్ధతులు అన్ని ఉన్నాయి. అన్ని పండుగల సందర్భంలో దేవుడికి నైవేద్యం పెట్టి భక్తులు కడుపారా భోజనం చేస్తారు. ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసుకుని మరీ బొజ్జ నింపుకుంటారు. కానీ శివరాత్రి నాడు మాత్రం కడుపు మార్చుకోవాల్సిందే. పగలు ఉపవాస దీక్ష చేయడమే కాదు, రాత్రిళ్లు కూడా జాగారం చేసి శివారాధనలో మునిగిపోతాం. ఇన్ని ప్రత్యేకతలున్న శివరాత్రికి శివారాధనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఎన్ని శివాలయాలున్నాయో తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని ఉన్నాయట. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. దాదాపు దక్షిణ భారతదేశాన్ని మొత్తం పాలించిన కాకతీయులు శివారాధకులు. దాదాపు 1000 ఏళ్ల క్రితమే కాకతీయులు శివాలయాలు నిర్మించారు. ముఖ్యంగా కాకతీయుల కాలంలో ఎక్కువ చెరువులు తవ్వించారు. చెరువులతో వ్యవసాయం వర్ధిల్లుతుందని, ప్రజలు బాగుపడతారని కాకతీయులు ఆశించారు. అనుకున్నట్లే జరిగింది. చెరువులతో పాటు శివుడి దీవెనలు కూడా ప్రజలకు కావాలని భావించిన కాకతీయులు పెద్ద చెరువుల గట్టున శివాలయాలు కూడా భారీ స్థాయిలో నిర్మించారు. ప్రభువులే పూనుకొని శివాలయాలు నిర్మించి శివారాధనకు ప్రాధాన్యతనివ్వడంతో ప్రజలు కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. అందుకే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాకతీయులు పాలించిన ప్రాంతాల్లో ఎక్కువ శివాలయాలున్నాయి. శివారాధన పద్ధతులు కూడా తెలుగు ప్రజలకే బాగా తెలుసు. కాకతీయుల శివభక్తికి నేటి ఓరుగల్లు ప్రాంతంలోని ఆలయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. చారిత్రక 1000 స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, కటాక్షపూర్లోని శివాలయం, ఓరుగల్లు కోటలోని కాశీ విశ్వేశ్వరాలయం, కాళేశ్వరంలోని ముక్తేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి కాకతీయులు శైవారాధకులే అయిన వైష్ణవ ఆలయాలను సైతం నిర్మించి ఆధ్యాత్మిక సమానత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా కాకతీయ రాజులు శైవ, వైష్ణవ మతాలను సమాన రీతిలో ఆదరించారు, ఆలయాలను నిర్మించారు. ఇక కాకతీయ శిల్పకళా సంపదకు, ప్రతిభకు, నిర్మాణ శైలికి తార్కాణం రామప్ప 1000 స్తంభాల ఆలయాలు. 1000 స్తంభాల ఆలయాన్ని కాకతీయ మహారాజు రుద్రదేవ మహారాజు క్రీస్తు శకం 1184లో నిర్మించాడు. ఇది నిజానికి త్రికూటాలయం. ఒక్క ఓరుగల్లే కాదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా నాటి కాకతీయులు కట్టించిన శివాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా వెలుగులీనుతున్నాయి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, కీసరగట్టు, శ్రీశైలం, రామప్పలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, రామప్ప, 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయం, ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని ప్రతి శివాలయం సహా అన్ని ఆలయాల్లో ఆ శివరాత్రి వేడుకల సంబరాలు అంబరానంటుతాయి. వరంగల్ జిల్లా 1000 స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుతారు. ప్రతి ఏటా రుద్రాభిషేకంతో ప్రారంభమై 5 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఇక్కడ 1000 స్తంభాలు ఆలయంతో పాటు ఖమ్మం జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. కాకతీయుల కాలం నాటి కూసుమంచి శివాలయం దక్షిణ భారతదేశంలోనే 3వ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రికి 2 వారాల ముందుగానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతుంది. అయినా భక్తులు ఆయన్ను దర్శించుకునే వెళ్తారు. ఇక్కడి నుంచి ఒక్క శివరాత్రి రోజే శ్రీశైలానికి సుమారు 3 లక్షల మంది భక్తులు వస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రాధాన్యత. బ్రహ్మోత్సవాలు శివరాత్రి నాడు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక హరహర శంభో మంత్ర ఉచ్చారణలతో దక్షిణ కాశీ మారుమ్రోగుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున నుంచే భక్తులు పోటెత్తుతారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి అమ్మవార్ల సేవలో పునీతులవుతారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మరోవైపు మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో మహాశివరాత్రికి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆలయ అధికారులు.
ఈసారి మార్చి 7, 8, 9 తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వేములవాడ దేవస్థానం వెల్లడించింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్చి 7వ తేదీ రాత్రి వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించనుంది. ఇక మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాన్ని అవకాశం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు. రాత్రి 11:35 రాజరాజేశ్వరి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మొత్తంగా మహాశివరాత్రి వేములవాడ క్షేత్రంలో పెద్ద జాతర వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగకు ఎంతో ప్రాముఖ్యత నెలకొంది. హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘబహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతుంది. ఎంతో విశిష్టతతో కూడుకున్న ఈ పరమ పవిత్రమైన రోజును మనమంతా నీలకందరా దేవా, దీనబంధవా రావా అంటూ శివనామస్మరణ చేసి ఈ రోజున ముక్తిని పొందుదాం.